దేవుని యొక్క మౌనం యోబును ఒక అద్భుతమైన సాక్షిగా అనేక తరాలకు నిలబెట్టింది. ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి బాధలో, కష్టంలో, శ్రమలో దేవుణ్ణి ఎలాగ స్తుతించవచ్చో యోబును చూసి మనం నేర్చుకుంటాం. చాలాసార్లు అమ్మో ఇన్ని బాధల్లో ఎవరండి దేవుణ్ణి వెంబడించేది, ఇన్ని బాధల్లో ఎవరండి ఉండేది విశ్వాసంలో అంటే యోబున్నాడు. ఈ లోకంలో యోబుకు వచ్చిన కష్టాలు ఎంతమందికి వస్తున్నాయి, యోబుకు కలిగిన శ్రమలు ఎంతమందికి కలుగుతున్నాయి కదా. అయినా సరే యోబు దేవుణ్ణి విడిచిపెట్టక ఒక చక్కటి మాట చెప్పాడు, ఆయన శోధించిన మీదట నేను సువర్ణం వలె మారుదును. నిజమే, మన జీవితంలో ఆయన మౌనం కొన్నిసార్లు మనల్ని సువర్ణంగా మారుస్తుంది. మనలో ఉన్న లోపాలు, దోషాలు సరిచేసుకునే విధంగా ప్రభువా నేనేం చేశాను, ఇంకా ఈ లోపం ఉందా, ఈ దోషం ఉందా, ఈ అయోగ్యత ఉందా, నేను సరిచేసుకుంటాను ప్రభు అని నిజమైన విశ్వాసం కలిగిన వాడు శ్రమ కలిగినప్పుడు తనను తాను శుద్ధీకరించుకుంటాడు దేవుని సన్నిధిలో. అయోగ్యమైనవన్నీ కూడా విడిచిపెట్టి దేవునికి యోగ్యంగా మార్చబడతాడు.